సో నాకు వచ్చిన కోచ్ చూసుకుంటే S5 అయితే వచ్చింది. సో మన ట్రైన్ ఆన్ టైం అంటే ఆన్ టైం డిపార్ట్ అయిపోయింది కాకినాడ టౌన్ నుంచి. సో మనైతే సెకండ్ ఏసీ లోపలికి అయితే వచ్చినాము. సో కోచ్ లోపలికి చూసుకుంటే మొత్తం అయితే చాలా బాగుంది. సో దీంతో 2023 కోచ్ అయితే యాడ్ చేసినారు. సో సెకండ్ ఏసీ అయితే ఒకటైతే బాగలేదు. సో దానివల్ల ఒకటైతే మార్చినారు. అన్నీ చూసుకుంటే 25 కోచ్ అయితే ఇచ్చారు. ఒకటైతే ప్రాబ్లం అయితే వచ్చింది, దానికైతే మార్చినారు. ఇది మొత్తం సూపర్గా అయితే ఉంది. ఒక లైట్ కరువు. సో మా ట్రైన్ స్పీడ్ అయితే చూడండి 129, కొట్టి పడేస్తున్నాడు 130 ఇప్పుడు. జన్మభూమి అయితే వెళ్తుంది. అబ్బా ఏమున్నా చూడండి క్రౌడ్. సో అందరికీ హాయ్ అండి. ఈరోజు మనమైతే కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఈరోజు కాకినాడ పోర్ట్ నుంచి మనమైతే తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మనం ట్రావెల్ ట్రైన్ కానీ చూసుకుని కాకినాడ టౌన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనమైతే కాకినాడ పోర్ట్కి అయితే వచ్చినాము. ఎందుకంటే ఈరోజు మనం శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈరోజు LHB కోచ్ అయితే రన్ అవుతుంది. సో ఫస్ట్ కమర్షియల్ రన్ అయితే మనం చేస్తున్నాము. సో కాకినాడ పోర్ట్లోనే మనకైతే ట్రైన్ అయితే ఉంది LHB కోచ్లతో, అందుకే మనైతే ఇక్కడికైతే వచ్చేయన్నాము. సో మనైతే ఇక్కడ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో గోదావరి ప్రజలకి తిరుపతి అలాగే బెంగళూరు వెళ్ళడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ స్టార్టింగ్లో కానీ చూసుకుంటే తిరుపతి దాకా రన్ అవుతూ ఉండింది. ఆ తర్వాత ఈ ట్రైన్ని KSR బెంగళూరు దాకా అయితే ఎక్స్చేంజ్ చేశారు. ఆ తర్వాత ఈ ట్రైన్కి టర్మినల్ మార్చి SMV బెంగళూరు దాకా అయితే నడుస్తుంది. సో ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ కాకినాడ టౌన్ నుంచి SMVB బెంగళూరు దాకా అయితే మనకైతే డైలీ అయితే ఉంటుంది. కాకినాడ టౌన్ నుంచి SMVB బెంగళూరు వరకు మనకు మధ్యలో స్టాప్లో చూసుకుంటే దాదాపు 33 రైల్వే స్టేషన్ అయితే ఈ ట్రైన్ అయితే ఆగుతుంది. సో ఈ ట్రైన్ ప్రయాణించే దూరంగా చూసుకుంటే దాదాపు 953 కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. సో ఈ ట్రైన్లో మనకు జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 19 గంటల సమయం అయితే పడుతుంది. సో గోదావరి ప్రజలకి సంక్రాంతి కానుకగా శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే LHB కోచ్ అయితే రన్ అవుతుంది. సో రండి మనైతే చూసుకుందాం లోపల. సో కోచెస్ కానీ మొత్తం అయితే కొత్త కోచ్ లాగా అయితే ఉంది. సో చూద్దాం మనం లోపలికి వెళ్ళి. సో కాకినాడ పోర్ట్లో కానీ చూసుకుంటే కొన్ని కోచ్లు ఇక్కడ క్లీనింగు అలాగే మనకు వాటర్ ఫిల్లింగ్ మొత్తం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ CDO అయితే ఉంటుంది. కొన్ని ట్రైన్లు కాకినాడ టౌన్కి వచ్చిన తర్వాత మళ్ళీ కాకినాడ పోర్ట్కి అయితే వచ్చి ఇక్కడ మెయింటెనెన్స్ చేసుకొని మళ్ళీ అయితే కాకినాడ టౌన్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మన శేషాద్రి ఎక్స్ప్రెస్ కూడా అలానే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ కాకినాడ టౌన్కి అయితే వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి కాకినాడ పోర్ట్కి వచ్చి ఇక్కడ మెయింటెనెన్స్ చేసుకొని మళ్ళీ అయితే కాకినాడ టౌన్ నుంచి మళ్ళీ బెంగళూరుకి అయితే బయలుదేరుతుంది. సో ఇంకా కొన్ని విశేషాలు మనం అయితే ట్రైన్ లోపలికి వెళ్ళి మొత్తం అయితే బోర్డు అయిన తర్వాత మొత్తం అయితే మాట్లాడుకుందాము. సో ఇక్కడ రిజర్వేషన్ ఆఫీసు అలాగే బుకింగ్ ఆఫీస్ రెండు అయితే ఉంటుంది. అలాగే టికెట్ వెండింగ్ మిషన్ కానీ చూసుకుంటే మొత్తం 2 అయితే ఉంది. సో ఇక్కడ మొత్తం ప్లాట్ఫామ్ కానీ చూసుకుంటే మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్లో కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. సో ఇదిగోని మన శేషాద్రి ఎక్స్ప్రెస్ P7 లోకోమోటివ్తో వస్తుంది. సో మన SCR సంబంధించిన WP7 లోకోమోటివ్తో వస్తుంది. విజయవాడ సంబంధించిన లోకో. సో లోకో నెంబర్ కనుక్కుంటే 39346. మామిడాకులు మొత్తం అయితే కట్టున్నారు. సో ఫ్రంట్ సైడ్ కనుక్కుంటే ఒక SLRT కోచ్ అయితే ఉంది. అలాగే ఇంతకుముందు కనుక్కుంటే మనకు ఒకే జనరల్, ఇప్పుడు మనకు 2 జనరల్, ఫ్రంట్ సైడ్ 2 అలాగే బ్యాక్ సైడ్ 2, మొత్తం 4 జనరల్ అయితే ఉంటుంది. సో స్లీపర్లో కానీ చూసుకుంటే మొత్తం 6 కోచ్లు అయితే ఉంటుంది. సో నాకు వచ్చిన కోచ్ కానీ చూసుకుంటే S5 అయితే వచ్చింది. సో కోచెస్ కనుక్కుంటే 25 కోచెస్ అయితే ఉన్నది, చాలా ఎక్కువ. సో థర్డ్ ఏసీ కనుక్కుంటే మొత్తం 7 కోచ్ల దాకా అయితే ఉంది. అలాగే సెకండ్ ఏసీ కనుక్కుంటే A1 A2 2 కోచ్లు ఉంది. దాని వెనకాల 2 జనరల్ అయితే ఉంది. దాని వెనకాల ఒక జనరల్ క్యారవాన్. సో ఈ క్రౌడ్ అంతా జనరల్ కోసం కొంచెం ఈజీగానే దొరికేస్తుంది ప్లేస్ మొత్తం. వాళ్ళు చూడండి ఎలా ఎక్కుతున్నారు. సో పదండి మనమైతే మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. S5 అయితే వచ్చింది, కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళాలి. సో మీకైతే సెకండ్ ఏసీ లోపల ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే లోడింగ్ అయితే జరుగుతుంది. సో మనకైతే ఫ్రంట్కి అయితే వెళ్దాము.
సో ఈ పక్క అయితే సెకండ్ ఏసీ చూసుకుందాం, ఆ పక్క థర్డ్ ఏసీ చూసుకుందాము. సో మనైతే సెకండ్ ఏసీ లోపలికి అయితే వచ్చినాము. సో కోచ్ లోపలికి చూసుకుంటే మొత్తం అయితే చాలా బాగుంది. సో అప్పర్కి ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది, అలాగే లోయర్ కూడా అయితే ఉంది. సో ఈ పక్కన పైన కానీ చూసుకుంటే 2 ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది, అలాగే లోయర్లో కానీ చూసుకుంటే రీడింగ్ ల్యాప్ అయితే ఒకటైతే ఉంది. అది వచ్చేసి చైన్ పుల్లింగ్. సో మనకు పైనుంచి అయితే ఏసీ అయితే వస్తుంది. ఒక ఎల్ఈడి లైట్ అయితే ఉంది. సో రీడింగ్ ల్యాప్ కానీ చూసుకుంటే పైన కూడా అయితే ఉంది, అలాగే లోయర్ కూడా అయితే ఉంది. సో సేమ్ అక్కడ కూడా. సో దీంతో 2023 కోచ్ అయితే యాడ్ చేసినారు. సో సెకండ్ ఏసీ అయితే ఒకటైతే బాగలేదు, సో దానివల్ల ఒకటైతే మార్చినారు. అన్ని కానీ చూసుకుంటే 25 కోచ్ అయితే ఇచ్చినారు. ఒకటైతే ప్రాబ్లం అయితే వచ్చింది, దానికైతే మార్చినారు. సో 3 టైర్ ఏసీ కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో పైన చూస్తుంటే ఒక ఎల్ఈడి లైట్ అయితే ఉంది, మనకు పైన అయితే ఏసీ అయితే వస్తుంది, అలాగే ఒక చైన్ పుల్లింగ్. సో అందరికీ సపరేట్గా ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. ఆ కింద సీట్ బాగుండు, సో అక్కడైతే ఇచ్చినారు. మిడిల్ పెడితే అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ పక్క లోయరు, అలాగే అప్పరు. సో పిల్లర్స్ కూడా చూడండి, మొత్తం అయితే కొత్త అయితే దింపినారు. సో మనకు ఐసా బ్రేక్లో కానీ చూసుకుంటే ఒక హెచ్7 బోగి అయితే ఉండేది. సో దాంతో ఫస్ట్ క్లాస్ ఏసీ, అలాగే సెకండ్ ఏసీ కమెంట్ చేసి అయితే ఉండేది. సో ఎల్హెచ్బి చేసిన తర్వాత ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే లేదు దీంతో. సో 2 సెకండ్ ఏసీ మాత్రం అయితే ఉంది. సో థర్డ్ ఏసీ కానీ చూసుకుంటే ఒకటైతే పెంచినారు. సో మనకు బ్లాంకెట్స్ కానీ మొత్తం చూసుకుంటే కొత్తవి ఇవంతా. సో కోచ్ని ట్యాగ్ చేసింది RCF కపుర్తల. సో మనమైతే కాకినాడ పోర్ట్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో మనమైతే కాకినాడ పోర్ట్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మనకు కాకినాడ టౌన్ జంక్షన్. సో ట్రైన్ అయితే ఆ పక్క అయితే కరువు అయితే కొడుతుంది, చాలా బాగుంటుంది ఆ కరువు, అదైతే చూద్దాం. సో మనకు వచ్చిన కోచ్ కానీ చూసుకుంటే S5 అయితే వచ్చింది, ఫ్రంట్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చి వీడియో తీసే లోపల ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. కాకినాడ టౌన్ అయితే ఒక 5 మినిట్స్ దాకా అయితే ఉంటుంది. సో అక్కడైతే మారిపోదాం. మొత్తం కొత్త కోచెస్. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, మొత్తం సూపర్గా అయితే ఉంది. ఒక లైట్ కరువు. నెంబర్ పెట్టినా అన్నీ ఫోన్ చేయి. సో వెల్కమ్ టు కాకినాడ టౌన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CCT. సో మన శేషాద్రి ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది. కాకినాడ టౌన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. ఇక్కడ క్రౌడ్ ఉన్నా చూడండి, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ట్రైన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కదా, క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మన ట్రైన్ ఇక్కడ 5:25కి అయితే స్టార్ట్ అవుతుంది కాకినాడ టౌన్ నుంచి. సో మన ట్రైన్ కాకినాడ టౌన్ నుంచి SMVV బెంగళూరుకి వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 17210. అదే SMVV బెంగళూరు నుంచి కాకినాడకి వచ్చే ట్రైన్ నెంబర్ చూసుకుంటే 17209. సో కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది, చాలా బాగుంది. సో టైం ఉంది కాబట్టి నేనైతే బయటకు అయితే వచ్చినాను. సో పదండి మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది, అలాగే రిజర్వేషన్ ఆఫీస్ కూడా మనకి ఇక్కడ అయితే ఉంది. అలాగే మనకు టికెట్ వెండింగ్ మిషన్ కానీ చూసుకుంటే మొత్తం 2 అయితే ఉంది. సో మన ట్రైన్ బయలుదేరడానికి దాదాపు ఇంకా 1 మినిట్ అయితే ఉంది, అప్పుడే మనకైతే క్లియరెన్స్ ఇచ్చేసినారు. సో టైం కానీ చూసుకుంటే 5:24 అయితే అవుతుంది. సో మన ట్రైన్ ఆన్ టైం అంటే ఆన్ టైం డిపార్ట్ అయిపోయింది కాకినాడ టౌన్ నుంచి.
సో ప్లాట్ఫామ్ 1 మనకు మెయిన్ లైన్లో ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్ అయితే లాగేస్తారు. సో మనమైతే కాకినాడ టౌన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ పోయి మనకు సామర్లకోట. సో ఈ ఒక్కసారి వ్యూ చూడండి, పంట పొలాల వ్యూ చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఆ పక్కన చూసుకుంటే సన్సెట్ అవుతా ఉంది. సో మనకు వచ్చిన కోచ్ కానీ చూసుకుంటే లోయర్ బట్ అయితే వచ్చింది. సో మన కోచ్ దగ్గర కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో కింద అయితే ఛాలెంజ్ సాకెట్ అయితే పెట్టినందుకు ఒకటైతే ఉంది. అలాగే ఈ పక్కన చూసుకుంటే 3 ఛాలెంజ్ సాకెట్ అయితే ఉంది. అలాగే అప్పరు, మిడిల్, లోయరు. సో మన కోచ్ బయట కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో చాలా బాగుంది, కొత్త కోచ్ కదా. సో వాటర్ కూడా అయితే వస్తుంది. సో వాష్రూమ్ అయితే చూసుకున్నాం ఒకసారి. సో వాష్రూమ్ కూడా కింద అయితే మ్యాట్ వేసినారు. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న మిర్రర్ అయితే, పెద్ద మిర్రర్ అయితే ఉంది. సో అలాగే ఈ పక్కన చూసుకుంటే వెస్టర్న్ స్టైల్ అయితే ఉంది. అలాగే లోపల కనుచుకుంటే ఒక హ్యాండ్ బ్రష్ అయితే ఉంది. సో మొత్తం అయితే చాలా బాగుంది. కింద కూడా మనకైతే మ్యాట్ వేసి ఉన్నారు. సో వాటర్ కూడా అయితే వస్తుంది. సో మన ట్రైన్ సామర్లకోట వెళ్ళేటప్పుడు కరువు అయితే తీసుకుంటుంది. చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. సో అక్కడైతే మనకైతే సిగ్నల్ అయితే ఇవ్వలేదు ఇంకా. సో ఈ పక్క 2 లైన్ ఉంది కదా, ఈ 2 లైన్ చెన్నై హౌరా మెయిన్ లైన్లు ఇవి. సో ఈ పక్క ఎదురు ట్రైన్ అయితే వస్తుంది. ఏంటని చూద్దాం అది. జన్మభూమి అయితే వెళ్తుంది. అబ్బా ఏమున్నా చూడండి క్రౌడ్. మొత్తం ఫుల్ ప్యాక్ ఇది. ఏసీలో అలాగే రిజర్వేషన్లో మొత్తం అయితే దొరికినారు జనాలు. ఫుల్ ప్యాక్తో అయితే వెళ్తాను జన్మభూమి. సో మనమైతే సామర్లకోటకి అయితే జరుపుకున్నాము. సామర్లకోటకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. సామర్లకోట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SLO. సామర్లకోటలో కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. సో ఈ ట్రైన్ కానీ చూసుకుంటే SMBB నుంచి హత్యా వెళ్ళే ట్రైన్ ఇది. దీంతో కూడా జనరల్లో అలాగే స్లీపర్లో మొత్తం ఫుల్గా అయితే ఉన్నారు. సో మన ట్రైన్ సామర్లకోట జంక్షన్కి దాదాపు 6 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అయిపోయింది మనకు 2 నిమిషాలు. సో సామర్లకోట జంక్షన్లో మనకు బోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే జరిగింది. సో మనైతే సామర్లకోట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో మన ట్రైన్ మెయిన్ లైన్ ఉంటుంది కాబట్టి ప్లాట్ఫామ్ మీద కొంచెం స్పీడ్ అయితే లాగేస్తారు. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే మనకు అనపర్తి.
సో వెల్కమ్ టు అనపర్తి. సో అనపర్తిలో కానీ చూసుకుంటే లైట్ క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడ. సో మన ట్రైన్ దాదాపు అనపర్తికి 14 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉన్న పోయి 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఇక్కడ బోర్డింగ్ అయితే కొంత కొద్దిగా లైట్గా అయితే జరిగింది. సో మనమైతే అనపర్తి నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి APT. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉన్న మనకు రాజమండ్రి. సో ఈ ట్రైన్ కానీ చూసుకుంటే బెంగళూరు న్యూ టిన్సిటియా. అబ్బా ఏమన్నా చూడండి జనరల్లో. సో జనరల్ అండ్ స్లీపర్ ఎంత ఫుల్గా అయితే ఉన్నా చూడండి. వెల్కమ్ టు రాజమండ్రి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. సో రాజమండ్రిలో కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు ఇక్కడ కూడా. రాజమండ్రి విజయవాడ. సో రాజమండ్రిలో అయితే మాత్రం క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మన ట్రైన్ రాజమండ్రికి దాదాపు 22 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా బోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ ట్రైన్ నుంచి దిగిన కూడా కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. సో మన ట్రైన్ రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయింది. రాజమండ్రి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మనకు నిడదవోలు జంక్షన్. సో మనమైతే ఇప్పుడు గోదావరి రివర్ మీద ఎంటర్ అవుతున్నాము. సో వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDD. నిడదవోలు జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. మన ట్రైన్ నిడదవోలు జంక్షన్కి దాదాపు 24 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ డీబోర్డింగ్ కూడా కొద్దిగా లైట్గా అయితే జరుగుతుంది. అలాగే ఎక్కువ వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే బోర్డ్ అవుతున్నారు. మన ట్రైన్ ఇంత ముందు కానీ చూసుకుంటే ఐసెఫ్ బ్రేక్ కదా. సో ఐసెఫ్ బ్రేక్కి LHB తేడా కానీ చూసుకుంటే ఐసెఫ్ బ్రేక్లో సో సీట్ కూడా అంత కంఫర్ట్గా అయితే ఉండదు. అలాగే ఏదైనా ప్రమాదం జరిగినా ఒక కోచ్ మీద ఒక కోచ్కి అయితే ఎక్కేస్తుంది. ఈ ఎలిజిబుల్ అయితే ఒక కోచ్ వెనకాల ఒక కోచ్ అయితే పడిపోతుంది. సో దీంతో అయితే ప్రమాదం జరిగే ఛాన్స్ అయితే కొంచెం తక్కువ అయితే ఉంటుంది. సో ఐసెఫ్ బ్రేక్లో కానీ స్పీడ్ కానీ చూసుకుంటే 110 అయితే పడుతుంది. ఈ ఎలిజిబుల్ కానీ చూసుకుంటే 160 దాకా అయితే పడుతుంది. సో మనకైతే ట్రాక్స్ అయితే సపోర్ట్ చేయదు కాబట్టి 130 అయితే కొడుతున్నారు. మన శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేసినారంటే డిసెంబర్ 24, 2002 అయితే స్టార్ట్ చేసినారు. సో ఈ ట్రైన్ స్టార్టింగ్ కానీ చూసుకుంటే ఒక లింక్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ చేసినారు. సో ఈ ట్రైన్ కాకినాడ టౌన్ నుంచి బయలుదేరిన తర్వాత సమలకోట కోచ్కి రాగానే సో తిరుమల ఎక్స్ప్రెస్కి కొన్ని కోచ్లు యాడ్ చేసి అక్కడ నుంచి తిరుపతికి అయితే రన్ అవుతుంది. ఈ ట్రైన్కి మంచి డిమాండ్ రావడంతో సో ఆ లింక్ ఎక్స్ప్రెస్ క్యాన్సిల్ చేసి కాకినాడ నుంచి తిరుపతి దాకా మనకైతే ట్రైన్ అయితే స్టార్ట్ చేసినారు. ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ 2005లో తిరుపతి నుంచి KSR బెంగళూరు వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేసినారు. ఈ ట్రైన్కి అక్టోబర్ 2, 2022లో టెర్మినల్ కూడా అయితే మార్చినారు KSR బెంగళూరు నుంచి SMVB వరకు. ఈ ట్రైన్కి శేషాద్రి పేరు ఎలా పెట్టారంటే మనకు తిరుమలలో కలుసుకుంటే వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు కదా. సో ఆయనకి మొత్తం 7 కొండలు అయితే ఉంటుంది. సో దాంతో ఒక కొండనేమో శేషాద్రి. సో ఆ కొండనేమో ఈ ట్రైన్కి అయితే తీసుకొచ్చినారు. సో మన ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 17210 శేషాద్రి ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ కనుక స్టాప్లో కానీ చూసుకుంటే కాకినాడ టౌన్ నుంచి బయలుదేరిన తర్వాత సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌను, ఆకువీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, అలాగే శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, పాకల జంక్షన్, చిత్తూరు, కాట్పాడి, గుడియత్తం, వాణ్యంబాడి, జోలార్పేట,
కుప్పం, బంగారుపేట్, అలాగే మాలూరు, వైట్ఫీల్డ్, కృష్ణరాజపురం, ఎస్ఎంవిటి బెంగళూరుకి అయితే రీచ్ అవుతుంది, ఎస్ఎంవిబి బెంగళూరుకి అయితే రీచ్ అవుతుంది. సో మన ట్రైన్ చూసుకుంటే 3 స్టేట్లు అయితే టచ్ అవుతుంది, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక. సో మనమైతే తణుకుకి అయితే చేరుకున్నాము. సో తణుకులో కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మన ట్రైన్ దాదాపు 24 నిమిషాలు లేట్గా తణుకుకి అయితే రీచ్ అయింది. సో తణుకులో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 1 మినిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకైతే డీబోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా లైట్గా జరుగుతుంది, అలాగే ఎక్కేవాళ్ళు కూడా కొద్దిగా లైట్గా అయితే ఉండరు. మన ట్రైన్ తణుకు నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TNKU. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు భీమవరం టౌన్. మన ట్రైన్ భీమవరం టౌన్కి అయితే చేరుకునింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 1 మినిట్ అయితే ఉంటుంది. భీమవరం టౌన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. టౌన్లో మనకు డీబోర్డింగ్ కూడా కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది, అలాగే ఎక్కే వాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఇక్కడ ట్రైన్ భీమవరం టౌన్కి దాదాపు 35 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అయితే 1 మినిట్ అయితే ఉంటుంది, అలాగే ఇక్కడ డీబోర్డింగ్ కూడా కొద్దిగా ఫుల్గా జరుగుతుంది, అలాగే ఎక్కే వాళ్ళు కూడా కొంచెం ఫుల్గానే ఉన్నారు. ఇవన్నీ మనతో పాటు భీమవరం కిట్టాయి కూడా అయితే ఉన్నారు. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? ఫైన్. ఫైనల్గా శేషాద్రి LHP రోజు అయితే కలిసినాం ఇద్దరు. వెల్కమ్ టు సంక్రాంతి, వెల్కమ్ టు భీమవరం. భీమవరం అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటేనే భీమవరం. భీమవరంకి సంక్రాంతికి. సో మన ట్రైన్ భీమవరం టౌన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ అయితే మనకు ఆకువీడు. మన ట్రైన్ ఆకువీడికి అయితే చేరుకునింది. ఆకువీడికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా క్రౌడ్ కలుసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. మన ట్రైన్ ఆకువీడికి దాదాపు 35 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అయితే 1 మినిట్ అయితే ఉంటుంది. సో మనం వచ్చేసి ఆకివీడి నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AKVD. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే మనకు కైకలూరు. మన ట్రైన్ కైకలూరుకి అయితే రీచ్ అయింది. కైకలూరుకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. సో ఇక్కడ క్రౌడ్ కలుసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. సో మనమైతే కైకలూరుకి అయితే రీచ్ అయినాం కదా. సో ఇక్కడ డీబోర్డింగ్ కూడా కొంచెం ఫుల్గా జరుగుతుంది, అలాగే ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. కైకలూరుకి మన ట్రైన్ దాదాపు 32 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అయితే 1 మినిట్ అయితే ఉంటుంది. సో మనకి సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది. మన ట్రైన్ కైకలూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KKLR. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే మనకు గుడివాడ జంక్షన్. సో మనమైతే గుడివాడ జంక్షన్కి అయితే రీచ్ అయినాము. గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDV. గుడివాడ జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. సో ఇప్పుడే విజయవాడ నరసాపురం స్పెషల్ మెమూ ట్రైన్ అయితే వచ్చింది. సో మనమైతే గుడివాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ అయితే మనకు విజయవాడ జంక్షన్. సో వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. సో విజయవాడ జంక్షన్కి మన ట్రైన్ దాదాపు 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే తీసుకొచ్చారు విజయవాడ జంక్షన్కి. సో విజయవాడ జంక్షన్లో క్రౌడ్ కలుసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. సో బ్యాక్ సైడ్ మొత్తం జనరల్ వాళ్ళంతా.
దాదాపు 15 నిమిషాలు లేటుగా విజయవాడ జంక్షన్కి తిరిగి చేయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు లోకో డ్రైవర్స్ అలాగే టీసీలు మొత్తం అయితే చేంజ్ అవుతారు. అలాగే మన ట్రైన్కి వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది. మన ట్రైన్ విజయవాడ జంక్షన్కి వచ్చినప్పుడు కూడా జనరల్ కోసం అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ కూడా. సో మన ట్రైన్ విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZDA. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే మనకు తెనాలి జంక్షన్. సో మనైతే కృష్ణ రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాము. సో మన ట్రైన్ స్పీడ్ అయితే చూడండి 126, 135. సో ఇంతకుముందు అయితే 130 అయితే కొట్టినాడు. సో మనమైతే తెనాలికి అయితే చేరుకున్నాము. సో తెనాలి రైల్వే స్టేషన్ కోడ్ చేసి TEL. తెనాలికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. మన ట్రైన్ తెనాలి స్టేషన్కి దాదాపు 25 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అవడం అయితే మనకు 2 నిమిషాలు. సో ఇక్కడ డీబోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా లేట్గా అయితే జరిగింది. అలాగే ఇక్కడ కలుసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు. అక్కడి నుంచి తెనాలికి వచ్చేప్పుడు కలుసుకుంటే 2 రైల్వే స్టేషన్లో మన ట్రైన్ అయితే 130 అయితే కొట్టింది. సో ఇప్పుడే డెల్టా ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది రేపటి నుంచి వికారాబాద్. సో మన ట్రైన్ తెనాలి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ అయితే మనకు బాపట్ల. మన ట్రైన్ బాపట్లకి అయితే చేరుకునింది. సో ట్రైన్ బాపట్లకి దాదాపు 47 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ మీద 1 మీటర్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ కాకినాడ నుంచి కర్ణాటకలో ఉన్న బెంగళూరుకి అయితే ఫస్ట్ అయితే రీచ్ అవుతుంది. మళ్ళీ కర్ణాటక నుంచి మళ్ళీ తమిళనాడుకి అయితే వెళ్తుంది నాగర్కోయిల్. మళ్ళీ నాగర్కోయిల్ తమిళనాడు నుంచి కేరళకి అయితే వెళ్తుంది. సో ఈ ట్రైన్కి సంబంధించిన రేకులు కనుక్కుంటే మొత్తం 4 అయితే ఉంటుంది. సో ఇందులో మనకు నాగర్కోయిల్ నుంచి తిరువనంతపురం వరకు చూసుకుంటే ప్యాసింజర్ కింద తిప్పుతారు ఈ ట్రైన్ని. మన ట్రైన్ బాపట్ల నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPP. సో బాపట్ల నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది మనకు చీరాల. సో ఒక్కసారి ఫాగ్ అయితే చూడండి ఎంత ఫుల్గా అయితే ఉందో. సో అందుకే అనుకుంటా మన ట్రైన్ అయితే పంపించేది ఇంచేపు. బాపట్ల అయితే జనసేపు అయితే ఆపేసినారు. సో మనమైతే చీరాలకి అయితే చేరుకున్నాము. సో చీరాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CLH. సో మన ట్రైన్ చీరాలకి దాదాపు 55 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అనేది మనకు 1 మీటర్ అయితే ఉంటుంది. సో మనకైతే ఫాగ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉంది కదా. సో దానివల్ల సిగ్నల్ కూడా కనిపించలేదు. సో దానివల్ల మన ట్రైన్ అయితే కొద్దిగా స్లోగా అయితే నడుస్తుంది. సో మనైతే చీరాల నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ అనేది మనకు ఒంగోలులో. సో మా ట్రైన్ స్పీడ్ అయితే చూడండి 129. కొట్టి పడేస్తున్నాడు ఆడ 130 ఇప్పుడు.
సో మనమైతే ఒంగోలుకి అయితే చేరుకున్నాము. ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. సో ఒంగోలులో కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. మన ట్రైన్ ఒంగోలుకి దాదాపు 52 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండడం అయితే మనకు 1 మినిట్ అయితే ఉంటుంది. సో ట్రైన్ అయితే మాత్రం కొద్దిగా లేట్గా అయితే నడుస్తుంది, ఎందుకంటే మనకు ఆ పక్కంతా ఫుల్ ఫాగ్ అయితే ఉంది. సో దానివల్ల ఆ ఫాగ్లో కూడా 1:30 అయితే కొట్టినాడు. సో మనమైతే ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండడం అయితే మనకు సింగరాయకొండ. సో ఆ రైల్వే స్టేషన్ అన్ని మనైతే స్కిప్ అయితే కొడదాం. ఇప్పుడైతే మనమైతే స్లీప్ వేద్దాం. ఒంగోలు రైల్వే స్టేషన్ దాటిందే. స్టాప్ అయితే మనకు సింగరాయకొండ, ఆ తర్వాత కావలి, ఆ తర్వాత నెల్లూరు, ఆ తర్వాత గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి అయితే ఉంటుంది. సో మనైతే కొద్దిగా అయితే స్లీప్ వేద్దాము. సో మనమైతే రేణిగుంట జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. సో ఇక్కడ సో ఇక్కడైతే కేరళ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. తిరువనంతపురం సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ. సో ఆ ట్రైన్ కూడా జనరల్లో చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. సో మన ట్రైన్ 1 గంట 9 నిమిషాలు లేట్గా రేణిగుంట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. ఇలాగా మనం కూడా అయితే రేణిగుంట జంక్షన్లో అయితే దిగిపోతున్నాము. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో శేషాద్రి స్పెషల్ ఎలా ఉందో మీకు అయితే కింద కామెంట్ చేయండి.